శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవాన్ నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 7వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా ఈ గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని మనం కథల్లోకి వెళదాం. సాధారణంగా ధనం ఉన్నప్పుడు చుట్టూ జనాలు చేరుతారు. పంచదార ఉంటే వెంటనే ఈగలు చీమలు చేరుతాయి. బెల్లం ఉన్నప్పుడే చీమలు చేరుతాయి. అలాగే నిత్యానంద స్వామి వారు డబ్బు ఇచ్చే సంగతి ఈ నోట ఆ నోట అంతటా చుట్టూ మొత్తం పాకింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వారు విచారణ నిమిత్తం స్వామివారిని పోలీస్ స్టేషన్కి తీసుకుని రావడం జరిగింది. వారు చేసిన విచారణ ఏ విధమైనటువంటి సత్ఫలితాన్ని ఇవ్వకపోవడం వలన మళ్ళీ ప్రశ్నించి చిరునవ్వు నవ్వుతున్న ఈ ధనమంతటికి ఈ లంగోటి తీసిస్తున్నాను సబ్ ఇన్స్పెక్టరు ఆయన విచారణ నిమిత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒత్తిడి చేస్తే చిరునవ్వు నవ్వి నిత్యానంద స్వామి వారు ఏం చేశారు, ఇగో నా లంగోటీలోంచి ఇస్తున్నాను, కావాలంటే నా లంగోటి ఇప్పి చూసుకో అన్నారు. ఎప్పుడైతే నిత్యానంద స్వామి ఆ మాట అన్నారో చుట్టూ తన పోలీసులు అంతమంది ఎదురుగుండా ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఆ సబ్ ఇన్స్పెక్టర్కి అవమానంగా తోచి వెంటనే ఇతను లాకప్లో వేసేయండి అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ పోలీసు కానిస్టేబుల్స్ ఏమిటి చేశారు, నిత్యానందుల వారిని తీసుకెళ్ళి బందీఖానాలో బంధించారు. కానీ ఎంతో ఆశ్చర్యంగా స్వామివారు పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు, కానీ బయట కనిపిస్తున్నారు. ఈయన్ని పట్టుకుని లోపల బంధించడం, బయట కనిపించడం, లోపల పెట్టడం, బయట కనిపించడం, లోపల పెట్టడం, బయట కనిపించడం, ఇలాగే జరుగుతున్న చివరికి ఆ సబ్ ఇన్స్పెక్టర్ విసిగిపోయి ఈ మహాప్రభు ఇది నా వల్ల కాదని చెప్పేసి నేను ఓడిపోయామని చెప్పేసి ఈ ఫిర్యాదును తీసుకెళ్ళి జిల్లా అధికారికి పంపించి తన బాధ్యత పూర్తి అయిపోయిందని అనిపించుకున్నాడు. ఈ సందర్భంలో జిల్లా అధికారి అయినటువంటి ఈఎంఎం గ్వానే గారు అధికారి కార్యాలయానికి ఫిర్యాదులు కాంగాడి ప్రభుత్వ అధికారుల నుంచి, పోలీసు విభాగం నుంచి, ఆదాయ శాఖల నుంచి సంబంధిత అధికారులకు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వం భూమిని ఆక్రమించి రహదారులుగాను వాసయోగ్యమైనటువంటి గుహలు ఇవన్నీ చేసేస్తున్నాడు. ప్రభుత్వం తాలూకా భూమిని ఆ పుణ్యాత్ముని తాలూకా మహామనిషిని చూడాలి అనేటువంటి జిల్లా అధికారి గారు తమ సిబ్బందితో సహా బయలుదేరాడు. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గుర్రంపై కూర్చుని తన కాపలా కుక్క అయినటువంటి ఆల్సేషన్ జాతికి చెందినటువంటి మేలుజాతి కుక్క, సాహసమైనటువంటి కుక్క, లక్షణాలు కలిగినటువంటి కుక్క, దాన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు ఆయన. జిల్లా అధికారి గారు వచ్చే సమయానికి స్వామివారు తాము పెద్ద బండరాయిని తొలిచి తయారు చేసినట్టు గుహలో కూర్చున్నారు. ఇంతలో వాసన పసిగట్టగలిగినటువంటి అధికారి గారి తాలూకా కుక్క స్వామివారి వద్దకు వెళ్ళి బుద్ధిగా పెంపుడు కుక్కలాగే కూర్చుని ఉంది స్వామి దగ్గర. ఇంత భయంకరమైనటువంటి ఆల్సేషన్ జాతి కుక్క తమ యజమాని వద్ద ఏ విధంగా ఉండేదో అదేవిధంగా వినయంగా స్వామివారి దగ్గర కూర్చున్నది. వెంటనే చూసి ఇంక లాభం లేదు, ఇంత వినయ విధేయతలతో తన ప్రేమానందాలని సంతోషాలను లభిస్తాయి. బ్రిటిష్ అధికారి భయంకరమైనటువంటి తన కుక్క ఇంత ప్రశాంతంగా ఈ దివ్య పురుషుడి దగ్గర ఉండటం చూసి తన శరీరంలో ఒక వింత అనుభవం కలిగింది. తన గుండె నాడీ మండలం పనిచేయటం ఆగిపోయినట్లుగా ఒక్కసారి కంగు తిన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆ గుహలో ప్రవేశించబోతూ ఉంటే అంతలో తన హృదయాంతరాల నుంచి బూట్ల విప్పు అని చెప్పి ఎక్కడి నుంచో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని ప్రేరణను అనుసరించి తన కాళ్లకు ఉన్నటువంటి బూట్లను విప్పి ఒట్టి కాళ్లతో గుహలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి నిత్యానంద స్వామి వారిని చూసిన వెంటనే ఆయనకు ఉన్నటువంటి సందేహాలన్నీ పటాపంచలై ఈయన మానవాతీతుడు, మానవ రూపధారణలో ఉన్నటువంటి మహనీయుడు అని తెలుసుకుని వానికి శరణాగతుడు అయ్యాడు నిత్యానంద స్వాముల వారికి. స్వామివారు ఇతన్ని ఆహ్వానించి జిల్లా అధికారి ఎవరి కోసం ఈ పనులన్నీ చేస్తున్నారని ప్రశ్నిస్తే నిత్యానందుల వారు ఇంగ్లీషు భాషలో నాట్ ఫర్ దిస్ వన్, ఇఫ్ యూ వాంట్ యూ మే హ్యావ్ ఇట్ అన్నారు. ఇది నా కోసం కాదు, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు అన్నారు. ఇది అయిన తర్వాత జిల్లా అధికారి వారు తతిమా అధికారిని ఈ విధంగా ఆదేశించారు, ఆ మహనీయుడు సాధువు, సమాజానికి సేవ చేస్తున్నారు, ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకండి, వారికి అవసరమైనటువంటి రక్షణకు సహాయం కల్పించండి, స్వామివారికి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వండి, వారి సంకల్పానికి అడ్డుపడకండి అని చెప్పి వారు బయలుదేరిపారు. గుహ నుంచి తన అతిథి గృహానికి వస్తున్నప్పుడు వారు ప్రయాణించే మార్గం ఒక బోర్డుని చూశారు. ఆ ఫలకంపై
అక్కడ ఏముంటుందంటే గాన్ రోడ్ అని ఉంది రాసి చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఇదంతా ఎవరి కోసం అని ప్రశ్నించినప్పుడు ఈ పలకాన్ని నేను సమర్పించినటువంటి దివ్యత్వానికి ఆశ్చర్యపోయారు. జిల్లాధికారి ద్వారా ఆయన చేసినటువంటి పని ప్రజలకు ప్రసాదమని నిరూపించారు. ఈ సంఘటన తర్వాత జిల్లాధికారి గారి భవిష్యత్తుకు బంగారం అయిపోయింది. గాన్వే గారు మద్రాసు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిగా పదవోన్నతిని పొందారు. అప్పుడు కూడా ఆయన నిత్యానంద స్వామి వారి కార్యక్రమాలకి సహకరించేవారు. అప్పుడప్పుడు మంగళూరుకు అధికారులకి స్వామి నిత్యానందుల వారి కార్యాలకు సహాయం చేయమని ఆదేశాలనిచ్చేవారు. ప్రశాంతమైనటువంటి మౌన గుహలు ఇప్పటికీ కూడా కాంగాడ్లో స్వామి నిత్యానందుల వారిని గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఈ గుహల తాలూకా మహత్యం గురించి ఒకసారి గురుదేవులు తెలియజేస్తే, సనాతన ధర్మాన్ని ప్రదీప్తం చేసి ప్రక్షాళనం చేయటానికి, ప్రకాశవంతం చేయటానికి కానీ భవిష్యత్తులో ఈ గుహలు సహకరిస్తాయి. అనేక మంది ఋషి సిద్ధయోగులు తపశక్తి వాటిలో లోపల ఉంటారు. ఇక్కడ కూడా సూక్ష్మ రూపంలో, నిర్గుణ రూపంలో వారు గుహలని పవిత్రం చేస్తున్నారని స్వామి నిత్యానందుల వారు చెప్పారు. 40 నుంచి ఇక్కడ మనకు గుహలు చాలా, ఆ గుహల్లో ఉండేటువంటి పవిత్రత, అందులో ఉన్న తపశ్శక్తి, దాన్ని వివరించడానికి మనకి శక్తి లేదు. ఊహకందనటువంటి తపశ్శక్తి అందులో ఉంటుంది. కాంగాడులో ఉన్నటువంటి గుహలు ఏ పర్యాటకుడిని లేదా యాత్రిక సందర్శకులు వదిలిపెట్టకుండా ఆకర్షిస్తాయి. ఒక పెద్ద ఎర్రటి బండరాయిని ఈ విధంగా ఎంతో మధురంగా, సుందరంగా భూగర్భ గదులుగా కట్టడం అనేది వారి అసామాన్య శక్తికి మరియు వారి మానవాతీత శక్తికి నిదర్శనం. ఇది సామాన్య మానవులకు మాత్రం అసాధ్యం. వీటికి ఏ విధమైనటువంటి పునాది కానీ, స్తంభాలు కానీ, ఆధారాలు కానీ ఏమీ లేదు. ఇటువంటి గుహలు విశాలమైనటువంటి గుహలోకమని నిర్మించి యోగీశ్వరుడు నిత్యానంద స్వాముల వారి అద్భుత లీల ఇంకెవ్వరికీ కూడా సాధ్యం కానిది. గురుదేవుల తాలూకా తత్వం ఇదంతా దానంతట అదే జరుగుతూ ఉంటుంది. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండు. మనస్సులో ఏ సంకల్పం ఉన్నాదో అది తక్షణమే కార్యరూపధారణ చేస్తుంది. ఏ ఒక్కరికి ఏ విధంగానూ ఈయన కార్యక్రమాలు అడ్డగించడానికి సాధ్యం కాదు. మనకు గురుదేవులు ఈ గుహల్ని సూర్యోదయాస్తములని పిలుస్తూ ఉండేవారు. వాటిలో రోజంతా వెలుతురు నిండి ఉంటుంది. వాటికి 6 పెద్ద కిటికీలు ఉన్నాయి. 3 తూర్పుకి, 3 పశ్చిమానికి ఉన్నాయి. అన్ని గుహలు పెద్దవిగా ఉండి ధ్యానం చేసే వాళ్ళకి అనువుగా ఉంటాయి. వాటి లోపల నీటి కోసం ఒక బావిని తవ్వారు. కానీ గణేష్పురిలో ఉన్నటువంటి సమయాన నిత్యానంద స్వాములు వారు ఆ బావిని మూసివేయమని చెబితే దాన్ని మూసేశారు. గుహ వెలుపల తవ్వినటువంటి ఇంకొక బావి ఆశ్రమ నీటి అవసరాన్ని తీరుస్తోంది. ప్రస్తుతం ఆ గుహలపైన సోమనాథ దేవాలయపు నమూనాలో నిత్యానంద స్వామి వారి మందిరం ఉంది. అక్కడ పెద్దదైనటువంటి నిలువెత్తు పంచలోహమూర్తి ఒకటి, నిత్యానందుల వారి విగ్రహం ఒకటి ఉంది. గుహలో వెలుపల కట్టినటువంటి మెట్లు, వాటిని మలచిన విధానం ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా ఉన్నది. వీటికి సద్గురుదేవులు తమ స్వహస్తాలతో తీర్చిదిద్దారు. కెప్టెన్ హెట్టంగడి గారు ఈ గుహల విషయమై ఇదేమిటి అని ప్రశ్నిస్తే, ఇది మెదడుని సూచిస్తుందని గురుదేవులు అన్నారు. వైద్య శాస్త్ర విజ్ఞానం కలిగినటువంటి శాస్త్రజ్ఞులకి ఈ గుహ నిర్మాణం మానవ శరీరం ముందున్నటువంటి మెదడు యొక్క నిర్మాణంలాగా ఉంటుందని అర్థమవుతుంది. ఈ విశ్వం తాలూకా మెదడు, ఈ విశ్వం యొక్క నిర్మాణం మరియు దాని బుద్ధి వికాసం జ్ఞానామృతం ద్వారా నిత్యానంద స్వామి వారి జగత్తులో గుర్తిని వర్షించవచ్చు. గురుదేవులు ఉన్నప్పుడు కాంగాడ్లో కొన్ని లీలకు సాక్షిగా నిలబడ్డాయి. ఆయన పసిపిల్లలు బాగా ఇష్టపడుతూ ఉండేవారట. పిల్లలతో కలిసి ఉండటానికి ఇష్టపడేవారు. పసిపిల్లలు కల్లాకపటం లేని అమాయకపు మనసులతో కలిసి స్వామివారితో ఆనందంగా విహరిస్తూ ఉండేవారు. వారితో ఆటలాడడం, తమ లీలామృత హస్తాలతో ఆకాశం నుంచి ఆ పిల్లలకి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలను చేస్తూ ఉండేవారు. కాంగాడ్ మరియు గణేష్పూర్లో నిత్యానంద స్వామి వారు బాలభోజనాన్ని ప్రతిరోజు ఏర్పాటు చేసేవారు. అది ఇప్పటికీ నిరంతరం కొనసాగుతున్నది. పీకే నాయర్ అనే బొంబాయి పట్టణంలో అందరికీ పరిచయం ఉన్నటువంటి ప్రసిద్ధులైనటువంటి న్యాయవాది గారు. వారు చిన్నతనంలో కాంగాడులో స్కూల్కి వెళ్ళేవారు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వెళుతూ ఉండగా వారికి మధ్యలో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు కొమ్మపై నిత్యానందులు కూర్చుని ఉండటం చూశారు. అంత ఎత్తున సన్నటి పొడవాటి నల్లని రంగున్న నిత్యానందుల వారి దివ్య తేజస్సు పిల్లల్ని తమ వైపు ఆకర్షిస్తూ ఉండేది. పిల్లలు పైకి చూసేవారు. అక్కడ నుండి తీపి పదార్థాల వర్షాన్ని కురిపించేవారు. చక్కటి రుచి కలిగినటువంటి మధురమైనటువంటి తీపి పదార్థాలు పిల్లలు ఎంతగానో ఇష్టంగానో తినేవారు. తర్వాత జనం ఆ చెట్టు కిందకు వచ్చి వారి సమస్యలను గురువు గారికి నివేదించి పరిష్కారాలు పొందేవారు.
అక్కడికి వచ్చినటువంటి వారిలో ఒక రైతు తన పొలంలో మొలకెత్తినటువంటి పైరుకు వాన నీరు లేదని, అందువలన పైరు ఎండిపోయే ప్రమాదం ఉందని విచారాన్ని వ్యక్తపరిస్తే, వెంటనే తాగునీటి సమస్యను గురువులకు చెప్పుకుంటే, వెంటనే కరుణారస హృదయులైనటువంటి నిత్యానంద స్వాములు వారు పగలబడి నవ్వి, ఆ నవ్వు అంబరాన ఉన్నటువంటి ఇంద్రునికే బెదిరి పుట్టించిందేమో తెలియదు కానీ, ఆకాశం పైకి మొత్తం మబ్బులతో నిండిపోయి వాయుదేవుడి సహకారం వల్ల నీటితో నిండి, వరుణుడు నీటి బిందువులను వాటి యందు చేర్చి, మెరుపులు అగ్ని ద్వారా ఇవ్వబడ్డాయి. యముడు పెనుగాలని సృష్టించి కుంభవృష్టిని కురిపిస్తే, దేవతలంతమంది తమ తమ పనులు ప్రారంభిస్తే భూమిపై ధారాపాతమైనటువంటి వర్షం కురిసింది. ఆ వాన నీటి వలన కాంగాడు నీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. లోక సంక్షేమం కోసం నిత్యానందుల వారు చేసినటువంటి ఒక లోకోత్తర లీల ఇది. ఈ జగత్తులో ప్రతి ఒక్క కార్యము నిత్యానందుల వారి కృపతో జరుగుతాయి అనే ప్రతిపాదికకి ఇంతకన్నా విశేషమైనటువంటి ఉదాహరణ మరొకటి దొరకదు. చుట్టుపోయినటువంటి నిత్యానందుల వారి జరిగిన తర్వాత అదృశ్యులు అయిపోయారట. కాంగాడు సముద్రపు ఒడ్డున కొన్ని బేస్త కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. ముక్వా తెగగా కేరళలో పిలిచేవారు. వారిలో ఎంతోమంది గురుభక్తులు ఉన్నారు. వారు అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి నిత్యానంద స్వామి వారు దర్శించుకుని, వారిలో పూళ్ళన్ అనే అతను స్వామివారిని దర్శించడానికి వచ్చినప్పుడు వారికి ఆహారాన్ని తెచ్చేవారట. ఆ సమయంలో స్వామి వారు తమంత తాము ఆహారాన్ని తీసుకోవడానికి మానేశారు. ఈ పూళ్ళన్ ఏం చేసేవాడు, ఆహారాన్ని చేతి ముద్దలుగా వారికి తెరిపించడం తర్వాత తన పిల్లవాడిని తీసుకుని సముద్రంలోకి పడవలో చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. ఈరోజు సాయంత్రం పెద్ద గాలివాన వచ్చి తన పడవ సముద్రపు మధ్యలో చిక్కుకుపోయింది. ఇంకేముంది, ఆ పడవ మునిగిపోవచ్చు. అంతటి గాలివాన చలని తట్టుకోలేక వాళ్ళిద్దరికీ మూర్ఛ వచ్చేటట్లుంది. అంతలో సద్గురు అనేటువంటి నిత్యానంద స్వాముల వారు స్ఫురణకు వచ్చి వెంటనే ఆయన ఆర్తితో ప్రార్థించాడు. వెంటనే గురుకృప అతనికి లభించింది. ఒక పడవ తనకు ఎదురుగా వచ్చి మునిగిపోతున్నటువంటి తన పడవని ఆ దిశగా లాగింది. వెంటనే తండ్రి కొడుకులు కూర్చుండబెట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి విడిచిపెట్టేశారు. మరి ఇంతకీ ఆ పడవను నడిపింది మాత్రం నిత్యానంద స్వాములు వారు. వారిని చూసినటువంటి ఆ తండ్రి కొడుకులు ఎంతో ఆశ్చర్యం పొంది వారి పాదపద్మాలకు నమస్కారం చేశారు. ఎలాగో ఒకలాగా మేమిద్దరం బతికి బయటపడ్డామని, కానీ పడవ పోయింది ఎలాగో అని సగం సంతోషించి పడవ విషయం గురించి విచారిస్తుండగా వారి పడవ ఒడ్డుకు వచ్చి ఆగింది. పైగా దాని నిండుగా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అప్పుడు పూర్తి ఆనందాన్ని పొందారు. నిత్యానంద అనే పదానికి అర్థం ఆనందం కాదు, నిత్యము వృద్ధి పొందే సంతోషమే సద్గురువు యొక్క కృప మాత్రమేనని తెలుసుకున్నారు. మరొక ఆత్మీయ భక్తుడు దేవరాయపై గారు. ఆయన కాంగాడు దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో అధ్యాపకులు. ఆయన గుహ నిర్మాణ కార్యక్రమంలో నిత్యానందుల వారున్న సమయంలో స్వామివారికి ఆహారాన్ని ఇచ్చేవారు. స్వామివారు ఎంతో ఇష్టంగా వీరిచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ శ్రీ రామదాస స్వామివారు కాంగాడులో ఆశ్రమం స్థాపించినప్పుడు తన ప్రతినిధిగా దేవరాజపై గారిని ప్రారంభోత్సవానికి పంపించారు. పైగా గారు ఆ కాలంలో జరిగినటువంటి ఎన్నో మహిమల్ని కళ్ళారా చూసి వారు నిత్యానంద స్వామి వారి సన్నిధి నుంచి స్వయంగా లీలను చూశారు. కాబట్టి వారు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి ఒక దొంగ ఆశ్రమానికి చెందినటువంటి ఒక పెద్ద రాగి పాత్రను దొంగలించి తన ఇంటికి చేర్చాడు. కానీ ఆ రోజు రాత్రి అతని మనస్సు కకలావికలమైపోయింది. తెల్లవారిన వెంటనే అతను ఆ పాత్రను తలపై ఉంచుకుని గట్టిగా అరుస్తూ తానే ఆ పాత్రను దొంగతనం చేశానని ఆశ్రమం గేటు తోసుకుని నిత్యానంద స్వామి వారి సమక్షానికి వచ్చి దానిని తన పాదాలపై ఉంచి క్షమించమని అడిగి ఆయన పాదాలపై పడ్డాడు. అప్పటికి కానీ అతని మనస్సు కుదురుపడలేదు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయినటువంటి సద్గురువు కళ్ళు కప్పి ఏ కార్యాన్ని చేయడానికి సాధ్యపడదు. వాటన్నిటికీ సాక్షిగా ఉంటాడు. ఈ విధమైనటువంటి భావ ప్రజ్ఞ ఉన్నట్లయితే మానవుడికి ధర్మ మార్గంలో నడవడం పెద్ద కష్టం ఏమీ కాదు. ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అధర్మ ప్రవర్తనకు లోనైనటువంటి మనస్సు ప్రశాంతత కోల్పోయి అలజడి పొందుతుంది. ధర్మాన్ని పాలించే వ్యక్తి నిత్యశాంతుడిగా ఉంటాడు. ఇదే విధంగా కొంతమంది దొంగలు పాఠాన్ని నేర్చుకుని పరివర్తనం చెంది ఆశతో కొన్ని వస్తువులు దొంగతనం చేస్తే సాధారణమైనటువంటి వస్తువు అతను ముందుకు సాగి వారిలో దొంగ ప్రవృత్తి పెరిగి పెద్ద పెద్ద దొంగలుగా మారే అవకాశం ఉన్నది. అటువంటి వారిని ఇక ముందెప్పుడు కూడా దొంగతనం చేయకుండా వారిలో పరివర్తన కలిగించే దిశగా మార్పును తీసుకొస్తూ ఉండేవారు. ఈ విధమైన